గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల, గోదావరి ప్రాజెక్టులను సింగిల్ పాయింట్ ఎజెండాగా పెట్టగా తెలంగాణ మాత్రం 13 అంశాలను ప్రస్తావించింది. ఇందులో పాలమూరు రంగారెడ్డి, డిఎండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత చేవెళ్ల వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు కోరుతుంది. తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల, గోదావరి ప్రాజెక్టులకు సింగిల్ పాయింట్ ఎజెండాగా పెట్టగా తెలంగాణ మాత్రం 13 అంశాలను ప్రస్తావించింది. ఇందులో పాలమూరు రంగారెడ్డి, దిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత చేవేళ్ల వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల, గోదావరి ప్రాజెక్టులను సింగిల్ పాయింట్ ఎజెండాగా పెట్టగా తెలంగాణ మాత్రం 13 అంశాలను ప్రస్తావించింది. ఇందులో పాలమూరు రంగారెడ్డి, దిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత చేవేళ్ల వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు కోరుతోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. మౌనిక, ఏదైతే గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదం పైన కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు, కార్యదర్శుల సమావేశం అనేది కూడా ప్రారంభమైంది. దాదాపు గంట సేపు అవుతుంది సమావేశం ప్రారంభమయ్యి, ఇంకా కొనసాగుతున్నది. మరొక అరగంట పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రం తరపు వాదనలంటూ కూడా వినిపించడం కూడా జరిగింది. ముఖ్యంగా తెలంగాణ వైపు నుంచి కనుక చూసినట్లయితే ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా నీటిపారుదల శాఖ కార్యదర్శి కూడా ఈ సమావేశానికి హాజరు కావడం కూడా జరిగింది. అయితే ఏదైతే ముఖ్యంగా చూసినట్లయితే గోదావరి బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు పైనే తాము చర్చించాలనుకుంటున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ పాయింట్ ఎజెండాను దీంట్లో పంపడం కూడా జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఇటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం 13 అంశాలను కూడా ఎజెండాలో పెట్టి ఆ ఎజెండాలను ఈరోజు సమావేశంలో చర్చించాలని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి, దిండి, సమ్మక్క సారక్క, ప్రాణహిత చేవేళ్లతో పాటు కీలక ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ అనేది కూడా చేయబోతోంది. ముఖ్యంగా చూసినట్లయితే గోదావరి ఏదైతే ఈ ఎజెండా కనుక చూసినట్లయితే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎజెండా అనేది కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఎజెండా కనుక చూసినట్లయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి, అదేవిధంగా దిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి పైన కూడా చర్చించాలని చెప్పేసి ఈ ఎజెండాలో పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా శ్రీశైలం నుంచి
నుంచి వేరే బేసిన్కు నీటిని తరలింపు పనులను వెంటనే ఆపివేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కేంద్ర జలశక్తికి ఇచ్చిన అజెండాలో పేర్కొనడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని సహకరించేలాగా కృష్ణా ట్రిబ్యునల్లో మద్దతుగా వాదించే విధంగా ఆంధ్రప్రదేశ్ను ఒప్పించే విషయంపైన కూడా ఈరోజు అజెండాలో కూడా పెట్టారు. దాంతోపాటుగా కృష్ణానది జలాలను వేరే బేసిన్కు తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం తమ యొక్క అజెండాలో పెట్టడం కూడా జరిగింది. దాంతోపాటుగా కృష్ణా జలాలను అక్రమంగా తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీలను ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకోవాలనే దాని కూడా గురించి చర్చించే విషయంపైన కూడా ఈరోజు ప్రతిపాదన పెట్టడం కూడా జరిగింది. దాంతోపాటుగా తుంగభద్ర బోర్డు నీటి తరలింపు పైన చర్చించే విషయంపైన కూడా ఈరోజు అజెండాలో కూడా పెట్టారు. దాంతోపాటుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పైన ఎన్జీటీ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఉత్తర్వులను అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం తన మీటింగ్ ఎజెండాలో కూడా పెట్టింది. దాంతోపాటుగా ఈ పథకం పైన చట్టపరంగానే ముందుకు వెళ్లాలనే విషయం పైన కూడా చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా ఎజెండాలో పెట్టారు. దాంతోపాటుగా శ్రీశైలం నీటి తరలింపును కొత్త ప్రాజెక్ట్ అయిన హంద్రీనివా, వెలిగొండ, గురు రాఘవేంద్ర నిర్మాణాలను నియంత్రించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతుంది. దాంతోపాటుగా శ్రీశైలం డ్యామ్ సేఫ్టీకి తగిన చర్యలు తీసుకునే విధంగా ఉత్తర్వులన్నిటి కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మీటింగ్ అజెండాలో పేర్కొంది. దాంతోపాటుగా శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అక్రమంగా శ్రీశైలం నుంచి నీటిని తరలించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతుంది. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అజెండాలో పెట్టింది. దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, ఇచ్చంపల్లి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కూడా కేంద్రం ప్రకటించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా డిమాండ్ అనేది కూడా చేయబోతోంది. ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి నది జలాలను తరలించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందులో 200 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు తెలంగాణకు అవకాశం ఇచ్చే అంశంపైన కూడా చర్చించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించడం కూడా జరిగింది. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు అనుమతులన్నిటి కూడా ఇవ్వాలి, ప్రాణహిత చేవెళ్ల సుజల శ్రవంతి ప్రాజెక్టుకు ఏఐబిపి కింద నిధులన్నిటి కూడా ఇవ్వాలి. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వమే చర్చలు జరిపి తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మీటింగ్ అజెండాలో కూడా పెట్టింది. సో దీంతో పాటుగా కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదనలన్నింటి కూడా ఎలాగోనే ఉన్నాయి. సో మొత్తం మీద కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ యొక్క వాదనలన్నింటి కూడా ఈ సందర్భంగా వినిపించడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదనలు కనుక చూసినట్లయితే కేవలం సింగిల్ పాయింట్ ఎజెండా పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన అంశంపైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనలన్నింటి కూడా వినిపించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదనలు కనుక చూసినట్లయితే అసలు ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన లక్ష్యాలు, దీని యొక్క ప్రభావాన్ని వివరించేలాగా ఒక నివేదిక అనేది కూడా తయారు చేయడం జరిగింది. ఆ నివేదికను ఈరోజు సమావేశంలో ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా సముద్రంలో కలిసే వృధా జలాలు ఏవైతే ఉన్నాయో గోదావరి నదీ జలాలు వాటిని మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందన్న విషయాన్ని కూడా ఈరోజు సమావేశంలో వివరించనున్నారు. దాంతోపాటుగా గోదావరి నదిలో కనుక చూసినట్లయితే గత 100 సంవత్సరాల్లో కనుక చూసినట్లయితే ఏదైతే నీటి లెక్కలు కనుక తీసుకున్నట్లయితే 2500 నుంచి 3000 టీఎంసీల వరకు కూడా నీరు అనేది కూడా వృధాగా సముద్రంలోకి పోయింది. వాటిని వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో కేవలం 200 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటుంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం అదనంగా నీటిని వినియోగించుకోవాలనుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు. సో గోదావరి నది బేసిన్లో నీటి తరలింపుకు సంబంధించి, నీటి లభ్యతకు సంబంధించి కానీ, నీటి వినియోగానికి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా లేవు. కాబట్టి ఇక్కడ ఎటువంటి సమస్య అనేది కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వం తన యొక్క అభ్యంతరాలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సందర్భంగా విజ్ఞప్తి కూడా చేస్తోంది. సో మొత్తం మీద కూడా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఎగువ రాష్ట్రానికి ఎలాంటి నష్టం అనేది కూడా కలగదు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఈ సమావేశంలో కూడా కోరనుంది. దాంతోపాటుగా వృధాగా సముద్రంలో కలిసే నీటిని వాడుకునే అంశంలో అపోహలకు తావు లేదని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దాంతోపాటుగా గోదావరి నదిపై ఉన్న చిట్ట చివరి ప్రాజెక్టు ద్వారానే ఈ వృధా మేము మధ్యలో ఉన్న కోవడం లేదు అన్న విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు సమావేశంలో ప్రస్తావించనుంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ అంశాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే అభ్యంతరాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి స్పష్టం చేస్తూనే గత 11 ఉపయోగించుకున్న నీటిని కానీ
వాడుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి అభ్యంతరాలు కూడా చెప్పలేదు. ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా కూడా తన అభ్యంతరాలు కూడా చెప్పలేదు. కాబట్టి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తన యొక్క అభ్యంతరాలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోరనుంది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే రెండు రాష్ట్రాల యొక్క అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం డిసైడ్ చేస్తుంది అనేది కూడా చూడాలి. ఈ రోజు సమావేశంలోనే ఇది ముగుస్తుందా లేదంటే మరికొన్ని సమావేశాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ 5 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఈ సమావేశానికి సంబంధించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.